దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడిని ఎరిగినవాడు దేవుడు మాట మీద ఆధారపడతాడు, దేవుని మాటకు భయపడతాడు, దేవుని మాటకు విధేయత చూపుతాడు. దేవుడిని ఎరిగితే జరిగే కార్యక్రమాలు అవి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నోవహు గురించి మాట్లాడుతూ 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అదనమాట. అది వరకు చూడని సంగతులు. వర్షం ఎలాగుంటుందో తెలియదు నోవహుకి, కానీ ఇప్పుడు దేవుడు మాటిచ్చాడు. ఏమండి, 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రచండమైన వర్షాన్ని భూమి మీద కురిపిస్తానని చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మినవాడు, దేవుడు నమ్మినవాడు ఆస్తికుడు. నోవహు ఆస్తికుడు, నాస్తికుడు కాదు, ఆస్తికుడు. తన అనుభవాన్ని పక్కన పెట్టి దేవుని మాటకు భయపడి లోబడి ఓడను సిద్ధం చేశాడు. ఓడలో రక్షణ పొందాడు. ఈ రోజున మనుషులు క్రీస్తు ప్రభు సంఘంలో కాకోకుండా వేరే ఏ సంఘంలో ఉన్న మనుషుడికి రక్షణ లేదు. దేవుడు అనాది సంకల్పము క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. సంఘంలో సభ్యుడు కాకోకుండా రక్షణ ఉండదు. ఆ రోజున నోవహు ఓడలో లేకోకుండా రక్షణ ఎలాగుండదో మనుషుడికి, ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘ సభ్యుడు కాకపోతే రక్షణ ఉండదు. అపోస్తలుల బోధకి విధేయత చూపకపోతే మనుషుడికి రక్షణ అనేది ఉండదు. నువ్వు ఎంత భక్తి చేయి, ఎంత ప్రార్థన చేయి, ఎన్ని దాన ధర్మాలు చేయి, ఎంత మతాన్ని నిష్టగా పాటించు, కానీ నువ్వు నాస్తికుడివే. రక్షణ లేదు. ఆ రోజున కొర్నేలి అనే భక్తుడు ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. కుటుంబము సమేతంగా